వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ లిస్టు టీజీపీఎస్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ఒక్కొక్క సర్టిఫికేట్ ఏందనేది మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఇది రాబోయే గ్రూప్ 3 అభ్యర్థులకు కూడా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మనం ఎక్స్క్లూజివ్గా సర్టిఫికేట్ గురించి మనం ఇప్పుడు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఇక టాపిక్లోకి వెళ్తే, సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ మస్ట్ be submitted by the candidate at the time of the verification of certificate as mentioned at para 4 general provisions of 10/A of notification. సో ఇది జస్ట్ ఫార్మాలిటీ. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే పీడిఎఫ్ అప్లికేషన్, ఏదైతే గ్రూప్ 2కి మీరు అప్లై చేశారో ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ కాపీ, సెకండ్ హాల్ టికెట్, తర్వాత ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఐడి కార్డు లేదా సర్వీస్ ఐడి కార్డులో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, లేకపోతే పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ బై బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, పాన్ కార్డ్. ఇందులో ఏదైనా ఒకటి సరిపోతుంది ఐడెంటిటీ ప్రూఫ్ కోసం. అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో వచ్చేసేపటికే ఎస్ఎస్సి లేదా సిబిఎస్సి, ఐసిఎస్సి ఫర్ డేట్ ఆఫ్ బర్త్ పర్పస్ కోసం అని ఇచ్చారు. అదేవిధంగా స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1 to 7th. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ 1 to 7th. అదేవిధంగా డిక్లరేషన్ బై అన్ఎంప్లాయిడ్, నెక్స్ట్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్, ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. అదేవిధంగా సర్వీస్ సర్టిఫికేట్, ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా. అదేవిధంగా స్పోర్ట్స్ రిజర్వేషన్ అప్లికేబుల్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ రిజర్వేషన్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ సర్టిఫికేట్ని. అదేవిధంగా కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ వీళ్ళందరూ కూడా. అది కూడా తెలంగాణ గవర్నమెంట్ మీద, అంటే మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకున్న సర్టిఫికేట్ కాకుండా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. అదేవిధంగా కమ్యూనిటీ, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్. సో ఇది క్యాస్ట్లోనే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోతుంది, దీన్ని సపరేట్గా అవసరం లేదు. సో కొంతమంది సపరేట్గా కావాలంటే కూడా తీసుకోవచ్చు, అందులో పోయేది ఏం లేదు. సో ఇవి ఫస్ట్ లిస్ట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కింద ఇచ్చారు. సో మనకి సెకండ్ లిస్ట్లో కూడా ఏమి ఇచ్చారు చూద్దాం. నాన్ క్రిమిలేయర్, ఇది చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలిసిందే. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది గతంలో హైకోర్టులో కూడా ఒక జడ్జిమెంట్లో ఇవ్వడం జరిగింది. బీసీలు అదేవిధంగా ఈడబ్ల్యూసీ విద్యార్థులు ఖచ్చితంగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి. సో నాన్ క్రిమి లేయర్ ఏ ఇయర్ది తీసుకోవాలని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది. మీరు ఏ ఇయర్ అయితే అప్లై చేశారో ఆ ఇయర్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ని తీసుకోవాలి, ప్రజెంట్ రన్నింగ్ ఇయర్ అయితే కాదు. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఒక కేసు సందర్భంగా జడ్జిమెంట్ కూడా అలానే ఇచ్చారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని గుర్తుపెట్టుకుని మీరు అందరూ కూడా సర్టిఫికేట్స్ అయితే అన్ని కలెక్ట్ చేసుకోవాలి. సో మీకు అందరు కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు ఇచ్చినటువంటి యాజ్ పర్ షెడ్యూల్ టైంలో మీరు సబ్మిట్ చేయాలి. బట్ ఇన్ కేస్ మిస్ అయితే మీ అందరు కూడా రిజర్వ్ డే అయితే ఉంది, ఆ రిజర్వ్ డేలో మిస్ అయిన సర్టిఫికేట్స్ని మీరు మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు. సో ఓవరాల్గా మీకు 2 ఆప్షన్స్, అంటే 2 times ఛాన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు మనం. సో ఇవి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కింద కన్సిడరేషన్ చేయొచ్చు.